హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ప్రియమైన చెల్లి తమ్ముడా, ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో నా యొక్క హృదయపూర్వక వందనములు. ఈరోజు మనం సండే స్కూల్ లెసన్లోనికి వెళ్దాము. ఈరోజు మన సండే స్కూల్ లెసన్ ప్రభు అయిన యేసు క్రీస్తు వారు మన నిమిత్తము లోకంలోనికి వచ్చినప్పుడు చేసినటువంటి మొదటి సూచక క్రియను గురించి మనం లెసన్గా చెప్పుకుందాము. అది మొదటి సూచక క్రియ గలిలయ ప్రాంతంలోని కానాను అనే ఊరిలో జరిగినది. కానాను అనే ప్రాంతంలో ఒక వివాహము జరుగుతుంది. ఆ వివాహానికి యేసుక్రీస్తు వారిని, అతని కుటుంబం మొత్తమును, యేసు తల్లిని, యేసు శిష్యులను అందరినీ ఆహ్వానించారు. అయితే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆ విందుకు వెళ్ళారు. ఆ విందుకు వెళ్ళినప్పుడు ఆ ప్రాంతంలో ఎక్కువగా ద్రాక్ష చెట్లు, ద్రాక్ష పంటలు పండుతాయన్నమాట. మనకి ఇక్కడైతే వరి, బియ్యం ఎలాగైతే పండిస్తామో ఆ ప్రాంతంలో ఎక్కువగా ద్రాక్ష రసమును, ద్రాక్ష చెట్లను పండిస్తారు. అయితే ఆ ద్రాక్ష చెట్ల నుంచి వచ్చే ద్రాక్ష రసమును ఆ విందులో ఎక్కువగా ఇవ్వటం అది ఒక సంప్రదాయం అయిపోయింది అనమాట. సంప్రదాయం ప్రకారంగా అక్కడ ద్రాక్షారసమును విందులో ప్రాముఖ్యంగా దాన్ని పోస్తారు. అయితే అక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వెళ్ళారు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వెళ్ళిన తర్వాత యేసు తల్లి అయినటువంటి మరియా అక్కడ వంటశాలలో అక్కడ పని చేస్తున్నటువంటి వారికి సహాయం చేస్తూ ఉంది. అయితే అక్కడ బాగా వంట జరుగుతూ ఉంది. భోజనాలు, విందు బాగా ఎక్కువ మంది ప్రజలు వచ్చారు. ఎక్కువ మందికి ఆ ద్రాక్షారసమును పోశారు. అయితే ఏమవుతుంది అంటే అక్కడ ద్రాక్షారసము అయిపోయినప్పుడు అక్కడ ఉన్నటువంటి పరిచారకులు, అక్కడ అంటే వంటకు సంబంధించినటువంటి పనులు చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరూ బాధపడుతూ ఉంటారు, చింతిస్తూ ఉంటారు. ఏం చేయాలి మనము, ఇది ఇలా అయిపోయినది, ఇప్పుడు వివాహం జరుగుతుంది, విందు ఇప్పుడే జరుగుతుంది, మనము ఎక్కడికి వెళ్ళి తీసుకొని రావాలి ద్రాక్షారసమును అని అనుకుంటుంటారు. మనం చూస్తూ ఉంటాం కదా, ఇక్కడ మనం భోజనాలు జరిగేటప్పుడు ఒకవేళ పెరుగు కానీ ఏదైనా అయిపోయినప్పుడు మనం ఏమనుకుంటాము, ఏం చేయాలి ఎట్లాగిప్పుడు అని అనుకుంటూ ఉంటాం కదా. అదే రీతిగా అక్కడ ఏమైందంటే అది ద్రాక్షరసం అయిపోయినప్పుడు వారు అలాగే అనుకుంటూ అందరూ చెప్పుకుంటూ ఉంటారు అనమాట. అక్కడ పని చేసే వాళ్ళు వాటికి చెప్పుకుంటూ ఉంటారు. అయితే ఆ విషయము యేసు తల్లి అయినటువంటి మరియకు తెలిసింది. మరియకు తెలిసినప్పుడు మరియకు తెలుసు కదా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆశ్చర్యకార్యములు చేయగలిగిన వారు అని తెలుసు కదా, అద్భుత కార్యములు చేయగలిగిన వాడు, ప్రేమామయుడు అని తెలుసు. అయితే ఆమె వెళ్ళి, అయ్యా ఇక్కడ ద్రాక్షారసము అయిపోయినది అని చెప్తాడు. అయితే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆమె చెప్పిన దానికి బదులుగా, అమ్మ నాతో నీకేమి పని, నా సమయము ఇంకాను రాలేదు అని చెప్తాడు. అని చెప్పినప్పుడు ఆమె అర్థం చేసుకొని వెళ్ళి అక్కడ పనిచేస్తున్నటువంటి పరిచారకులకు ప్రభు యేసు చెప్పినట్లు మీరు చేయుడి అని చెప్తారు. అయితే అక్కడ ఉన్నటువంటి పని చేస్తున్నటువంటి వారు భయభక్తులతో మనం ఉంటాం కదా, ఎట్లా మనం సార్స్ దగ్గర, కాలేజీల్లో ఎక్కడైనా కానీ మనకంటే గొప్పవారు, ఇక్కడ మనం సపోజ్ ఎమ్మెల్యేస్ కానీ ఎవరన్నా వచ్చినప్పుడు మనం ఏ రీతిగా ఉంటాము, ఇట్లా వినయముగా ఇట్లా ఉంటాం కదా, అదే రీతిగా అక్కడ పరిచయం చేస్తున్న వారు ఏదైనా చేయగలరు, ఏదో చెప్తారు మనకి, మనం అది చేయాలి అని చెప్పి ఆశతో అక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఉన్న దగ్గరకు వెళ్తారు. అయితే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అక్కడ ఉన్నటువంటి 6 బాణలను గమనిస్తాడు. 6 బాణలను గమనించి, అంటే 6 బాణాలు నిండాగా ద్రాక్షారసంను పోసి అక్కడ ప్రాంతంలో, అక్కడ వివాహాల్లో వాళ్ళు అలా పోస్తూ ఉంటారు. అదే ఆచారం అనమాట వాళ్ళకి. అయితే అది గమనించి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వారిని పిలిచి, మీరు దాని నిండా నీరును పోయండి అని చెప్తారు. అయితే చిత్తము ప్రభు అని చెప్పి వాళ్ళు ఏం చేస్తారంటే వెళ్ళి అక్కడ ఉన్నటువంటి 6 బాణాల నిండా నీళ్లు పోస్తారు. ఆ నీళ్లు ఏ రీతిగా పోసారంటే వాళ్ళు ఆ నీరు అంతా పొర్లిపోయి కింద పోయే రీతిగా వాళ్ళు పోశారు. అయితే నిండా పోసిన తర్వాత ప్రభువు చెబుతారనమాట, మీరు ఆ పాత్రలో దాని బాణంలో ఉన్నటువంటి నీరుని తీసుకుని వెళ్ళి విందు అధికారికి పోయండి అని చెబుతారు. అయితే వారు ఏం చేస్తారంటే దాని లోపల ఉన్నటువంటి దాన్ని తీయగానే అది ఆ ద్రాక్షారసముగా మారిపోతుంది అనమాట.
ఆ నీరు వాళ్ళు ఏం చేశారు, నీరు పోశారు. అయితే ఏమైంది, అది ద్రాక్షారసంగా మారిపోయింది. ఆ ద్రాక్షారసం ఏ రీతిగా మారిద్దంటే పిల్లలు, అది చాలా మధురమైనదిగా, మంచిదిగా, ఉన్నటువంటి దానిలో కల్లా నెంబర్ 1 ద్రాక్షారసముగా మారిద్ది అనమాట. అయితే వారు అది తీసుకొని వెళ్ళి అక్కడ ఉన్నటువంటి విందు ప్రధానికి పోస్తారనమాట. విందు ప్రధానికి పోసి అక్కడ విందులో ఉన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డ, ప్రతి విందులో ఉంటారు కదా అనేక మంది, వారికి పోసారనమాట. అయితే ఆ విందు ప్రధాని అక్కడ పెళ్లి కుమారుని పిలిపిస్తారనమాట. పెళ్లి కుమారుని పిలిపించి ఎవరైనా కానీ మొదట మంచి ద్రాక్షారసమును పోసి, ఆ తర్వాత ప్రజలు మత్తులైన తర్వాత చెడు ద్రాక్షారసమును పోస్తారు. నీవైతే ఇదివరకే మంచి ద్రాక్షారసమును ఉంచుకొని దాని చెడు ద్రాక్షారసమును పోశారు, ఇప్పుడు మంచి ద్రాక్షారసమును ఇస్తున్నావు అని చెప్తారు. అని చెప్పినప్పుడు అక్కడ ఆయనకి తెలియదు కదా, ఆయనకి తెలియనందువలన ఎలాగా జరిగింది, ఏది ఎలా వచ్చింది ఆ ద్రాక్షారసము అనేది ఆయనకు తెలియదు. అయితే ఆయనకి తెలియదు కనుక ఆయన అలా చెబుతారనమాట. ఈ రీతిగా ఒక గొప్ప అక్కడ వివాహంలో ఎటువంటి లోటు లేకుండా ప్రభువైన యేసుక్రీస్తు వారు మొదట ఆ ఆశ్చర్య కార్యమును చేస్తారు. మనం చూసాం కదా, ప్రభువైన యేసుక్రీస్తు వారు గొప్పవారైనప్పటికీ కూడా తల్లి మాటలను విన్నారు. అదేవిధంగా మనము కూడా మన తల్లిదండ్రుల మాటలు, మన ఇంట్లో ఉన్నటువంటి అక్క చెల్లెల మాటలను, మన ఇంట్లో ఉన్నటువంటి పెద్దవారి మాటలను వింటూ ఉండాలి. అప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. యేసుక్రీస్తు వారు మనల్ని రక్షించడానికి, పాపం నుండి విముక్తిని కలుగ చేయటానికి లోకంలోనికి వచ్చి ఉన్నారు. మనము అనేక తప్పులను, పాపములను చేసి మనము భరించవలసిన భారములను తాను తన మీద వేసుకొని అనేక శ్రమలను భరించి ప్రభువైన యేసుక్రీస్తు వారు సిలువ వేయబడి 3వ దినాన మృత్యుంజయుడలేసి తండ్రి పక్కన తండ్రి కుడిపార్శ్వమున మన నిమిత్తము విజ్ఞాపనలు చేస్తున్నారు. మనమైతే తండ్రి ప్రేమను, కుమారుని ప్రేమను అర్థము చేసుకొని మనము దేవునికి ఇష్టమైన బిడ్డలుగా ఉండాలి. మనం చెప్పుకున్నటువంటి లెసన్ యోహాను సువార్త 2వ అధ్యాయం 1 నుంచి 11వ వచనం వరకు చదువుకున్నట్లయితే మనం చెప్పుకున్నటువంటి లెసన్ మొత్తం దాంట్లో ఉంటుంది. అయితే ఈరోజు మన కంఠస్థ వాక్యం కీర్తనలు 105:5. ఆయన దాసుడైన అబ్రహాము వంశావళిలారా, ఆయన ఏర్పరచుకొనిన యాకోబు సంతతి వారులారా, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను జ్ఞాపకము చేసుకొనిడి. మనం మరలా చదువుకుందాం. కీర్తనలు 105:5వ వచనము. ఆయన దాసుడైన అబ్రహాము వంశస్థులారా, ఆయన ఏర్పరచుకొనిన యాకోబు సంతతి వారులారా, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను జ్ఞాపకము చేసుకొనిడి. ప్రార్థన చేసుకొని మనం ముగించుకుందాం. మహోన్నతుడైన మా తండ్రి, సర్వోన్నతుడైన దేవా, మీకే వల్లని స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను దేవా. ఇంతవరకు చక్కగా కాచి కాపాడారు దేవా, మీకే వెళ్ళని స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను దేవా. ఇంతవరకు లెసన్లో మీరే తోడుగా ఉండి చక్కగా మర్యాద జరిపించారు దేవా. చెప్పినటువంటి లెసన్ బిడ్డలకు చక్కగా అర్థమయ్యే కృపను దయచేయండి దేవా. యూట్యూబ్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాను దేవా. బిడ్డలు చక్కగా అర్థం చేసుకొని హృదయంలో ఉంచుకొని బాల్యతనం నుండి మీ బాటలో నడిచే కృపను దయచేయండి దేవా. సహాయం చేయండి దేవా. నేను ఇంకా గొప్పగా అర్థమయ్యే రీతిగా చెప్పే కృపను దయచేయండి దేవా. నాకు ఇంకా మాట వచ్చి చక్కగా చెప్పే కృపను దయచేయండి దేవా. సహాయం చేయండి దేవా. మీరే తోడుగా ఉంది దేవా. ఇంకా అనేక లెసన్స్ ద్వారా ఈ యూట్యూబ్ ఛానల్ అభివృద్ధి చెందే కృపను దయచేయండి దేవా. సహాయం చేయండి దేవా. ఇంకా అనేక మంది ప్రార్థించమని కోరి ఉన్నారు దేవా. వారి ఎందు నిమిత్తం ప్రార్థించమన్నారు, దాని నిమిత్తం ప్రార్థిస్తున్నాను దేవా. మీరే కృప చూపించండి దేవా. సహాయం చేయండి దేవా. మరి ముఖ్యంగా ఈ కరోనా వైరస్ కాలంలో జీవిస్తున్నాను దేవా. ఈ కరోనా వైరస్ అనేది ఏ బిడ్డను ఏ బిడ్డ మీదకు రాకుండా మీరే సహాయం చేయండి దేవా. మీ దూతలను కాపలా ఉంచి మీరే కాచి కాపాడి దేవా. తోడుగా ఉంది దేవా. ఇంకా అనేక మంది బిడ్డలు ఎగ్జామ్స్కు ప్రిపేర్ అవుతూ ఉన్నారు దేవా. ఎగ్జామ్స్ రాయాలని ఎగ్జామ్స్కి వెళుతూ ఉన్నారు దేవా. ఎగ్జామ్స్ రాస్తుండగా మీరే తోడుగా ఉండి వారు రీచ్ అవ్వాలనుకున్నటువంటి మార్క్స్, మీ గోల్స్ను మీరే రీచ్ అయ్యే కృపను దయచేయండి దేవా. సహాయం చేయండి దేవా. తోడుగా ఉంది దేవా. తొలవరాయన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనములు. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని నిండుగా దీవించును గాక. ఆమేన్.